ధాత్రి భక్తికి స్వాగతం. ఇంట్లోనే చిన్న వినాయకుడిని పెట్టుకొని పూజ ఎలా చేసుకోవాలి, భక్తి శ్రద్ధలతో ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేది క్లుప్తంగా తెలియచేయడానికి ఇప్పుడు మనతో ఉన్నారు ఉషా వేమూరి గారు. ముందుగా అమ్మగారిని పలకరిద్దాం రండి. నమస్కారం అమ్మ. నమస్తే. మనం పూజ ఎలా చేయాలి అనేది ప్రేక్షకులకి చూపించేద్దాం రండి. తప్పకుండా. సో పత్రి పూజ అంటే 21 రకాల పత్రినిట ఏరుకుని తీసుకొచ్చి పూజ చేయాలి. మనం రాజులు వాళ్ళు ఉన్నప్పుడు నీకు గుర్తుండి ఉంటుంది, వెనక వీళ్ళు ఉండి ఇట్లా 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 వీస్తూ ఉంటారు కదా, ఇది చామరం. 9 రోజులు ఏ ప్రసాదాలు నైవేద్యం చేయాలో కూడా రూల్ ఉంది. అక్షింతలు వేసి కొట్టేయకూడదు, చిన్నగా అలా పాదాల దగ్గర అక్షింతలు పెట్టడం. హారతి అంటే మనం ఏంటంటేనమ్మా దిష్టి తీయడం. పెద్ద పెద్ద మంత్రాలు పండితులు బ్రాహ్మణుల్ని పెట్టుకుని చేసుకునేది అవి వేరు. దీపారాధన చేసుకుని అగరబత్తి పెట్టుకుని పూలు పెట్టుకుని చేసేసుకో. చూసారు కదండి, పూజకి అన్నీ రెడీ చేసేసాం. వినాయకుడు ఎంత బాగున్నాడు, ఇంకా డెకరేషన్ చేస్తే ఇంకా ముద్దు ముద్దుగా ఉంటాడు. స్టార్ట్ చేద్దామమ్మా. తప్పకుండా అమ్మా. ముందు మనం దీపారాధన ముందు ఏం చేయాలంటే, ఎప్పుడైనా ఏ పూజకైనా కూడా మొదలు మనము కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ. దీని వెనక చాలా సైంటిఫిక్ ఇవి కూడా ఉన్నాయమ్మా. ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి ఫస్ట్ ఆచమనం చేసి మనం ఏదైనా మొదలు పెట్టాలి. గొంతులో ఉన్న డ్రైనెస్ కూడా పోయి ఏం తినకుండా చేస్తాం కదా, ఫస్ట్ ఓన్లీ 3 సార్లు దేవుడి నామం తీసుకుని 3 సార్లు చేసి ఫస్ట్ దీపారాధన చేయాలమ్మా. దేనికైనా కూడా ఏ పూజకైనా మనకి సనాతన ధర్మంలో ఏమిటంటే శుభం కలగడానికి మనం ఎప్పుడూ కూడా అగ్నిని కొలుస్తాం, అగ్నితో చేస్తాం. అది కూడా ఇలా వెలిగించకూడదు. మామూలుగా దీపారాధన చేసేటప్పుడు ఏకహారతి లాగా ఒక ఒత్తిని పెట్టుకుని ఆ ఒత్తిని మనం ఏం చేయాలి, దాంతో ఇంకో ఒత్తిని వెలిగించాలి. మామూలుగా డైరెక్ట్ అగ్గిపుల్లతో వెలిగించకూడదు అంటారు, అదొక శాస్త్రం. సరే, ఇప్పుడు మనం మామూలుగా ఇట్లా పెట్టాం కాబట్టి దీంతో ఫస్ట్ దీపారాధన వెలిగించుకున్నాము. తర్వాత దీపారాధన వెలిగించంగానే దాని సిగ్నిఫై ఏం చేస్తుంది తెలుసా? మన లోపల హృదయ స్థానం భగవంతుడిది. లోపల హృదయ గహరాకాశంలో భగవంతుడిని మనం నిద్రలేపాం, సుప్రభాతం చేస్తాం కదా దేవుడికి రోజు పొద్దున్న లేవగానే. మన లోపల ఉన్న భగవంతుడిని కూడా మనం మేల్కొల్పాం అనమాట. తర్వాత ఏం చేయాలి, కుంకం పెట్టాలి. దీపారాధనకి ఎప్పుడు కూడా పెట్టాక అలంకరణ చేయాలన్నమాట. కుంకం పెట్టాలి, పువ్వు పెట్టాలి. దీపారాధనకి ఇలా పువ్వుతో అలంకరణ చేయాలి. అది ఫస్ట్ స్టెప్ అయింది కదా. నెక్స్ట్ మనము గణేష్కి ఏం చేద్దాము, మనం వినాయకుడికి పూజ చేస్తున్నాం కదా, వినాయకుడు ప్రతిమని మనం మామూలుగా ఆ రోజు కూడా వినాయక చవితికి చేసేటప్పుడు పసుపుతో చేసుకుంటాం. గుర్తుందా కదా, పార్వతి అమ్మవారు నలుగు పిండితో వినాయకుడిని చేసి ప్రాణం పోసి అక్కడ పెట్టారు, అది కథ. సో మనం దాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడానికి మనం ఏం చేస్తాం, ఎప్పుడు దేవుడి కంటే పసుపుతో చేస్తాం. చేసి ఆ పసుపు మీద కుంకంతో గంధంతో బొట్లు పెడతాం. బొట్టు పెట్టేస్తే అప్పుడు ఏమైంది అంటే వినాయకుడిని మనం అలంకరించి స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. బొట్టు పెట్టాం అయింది కదా. తర్వాత ఇంకా నెమ్మదిగా మన అలంకరణలు మన ఇష్టం. వినాయకుడిని చక్కగా పూలమాలతో అలంకరించాము. విడి పూలు కూడా మిగతా వాటికి కూడా మన వినాయకుడి పూజకి ముఖ్యంగా మనం అమ్మవారి పూజకి వేరే దానికి పూలని ఎంత ఎక్కువగా వాడతామో, వినాయక పూజల్లో తేడా ఏంటంటే మనము పూలు మామూలుగా అష్టోత్తరం వరకు చేసేసుకుని పత్రి వాడతాం. అంటే ఆకులు. ఆ ఆకులకి ఏంటి అనేది మనం మళ్ళీ తర్వాత డీటెయిల్ గా చెప్పుకుందాం. ఇప్పుడు పూజ కాబట్టి మనం 21 రకాల పత్రితో వినాయకుడికి పూజ చేస్తాం. ఇప్పుడు మనం ప్రతి దానికి ఒక ఉపయోగం ఉంది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం. కాలానుగుణంగా మనకి ఎట్లాంటి లాభాలు, ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఎట్లాంటి లాభాలు అనేది అవన్నీ చాలా పెద్ద సైన్స్ అమ్మ ఇది. ఇది ఏ పూజ చేసినా ఒకటేం గుర్తుపెట్టుకోవాలంటే, మనం బాహ్యంగా చేసేది ఊరికనే క్రతువు కాదు. దాని వెనక ఏం చేసినా మన మేలుకి, మన శరీరానికి, మన మనస్సుకి, మన ఆత్మకి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చేయడమే మన మోస్ట్ ఆఫ్ ద పండగలు అంతే మనకి.
అవును. సో వినాయకుడిని కూడా మనం అట్లాగే ఫస్ట్ వచ్చే పండగ వెనక వినాయకుడు వినాయకుడు. అవును. ఈవెన్ ఏ పూజ ఏ పని స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ వినాయకుడికి మొక్కుకొనే చేస్తారు. ఎందుకు ఏమైనా ఎప్పుడైనా ఆలోచించామా? ఎందుకు అయి ఉండొచ్చు? అంటే వినాయకుడు మొదట వినాయకుడిని ఎందుకు అని అన్నారు అంటే ఆయనకు విఘ్నాధిపత్యం ఇచ్చారు శివుడు. వాళ్ళిద్దరిలో కూడా అన్నతమ్ములు ఇద్దరిలో ఆయనే గొప్పవాడిగా తలిచి కథల్లో వస్తుంది. ఆయనకి విఘ్నాలకి అధిపతిగా ఆయన్ని నియమించారు. అందుకని చెప్పి ఆయనకి మొదట పూజ చేస్తాం. రెండవది ఏం చెప్తున్నారు అందులో అంటే మన శరీరంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ దేవుణ్ణి పూజ చేసినా అమ్మవారవని, శివుడవని, సుబ్రహ్మణ్య స్వామి అవని, వినాయకుడవని ఏదైనా కూడా మనం ఎలా అనుకోవాలంటే మన లోపలే ఉన్నాయి అన్ని. ఆ శక్తులన్నీ మన లోపలే ఉన్నాయి. ఎక్కడున్నాయి ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడమే. ఇప్పుడు వినాయకుడు అన్నప్పుడు మనం మన 6 చక్రాలు ఉన్నాయి కదా దేహంలో, తెలుసు కదా, మూలాధారం నుంచి సహస్రారం వరకు. ఆ మూలాధారంలో ఉన్న దేవుడు వినాయకుడు, భూమి తత్వం. అందుకని ఆయన్ని మొదట కొలుచుకుంటాం అనమాట. మన శరీరంలో కూడా మన ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం మూలాధారం నుంచే కదా మొదలయ్యేది. అందుకని చాలా బాగా పెట్టావమ్మా మాటల్లో చక్కగా. పెట్టమ్మా, చక్కగా పెట్టు. ప్రతిదీ ఏముంది, కృష్ణుడవని ఇదవని ఏదైనా కూడా వినాయకుడికి కూడా పూలు అలంకరిస్తున్నాము. ఇక్కడ పసుపు వినాయకుడిని చేస్తాం మామూలుగా, చేసి పెడతాం. కానీ ఇవాళ మనము ఇప్పుడు చేసినప్పుడు మళ్ళీ దానికి కంప్లీట్ పూజ అవన్నీ కూడా పద్ధతి ప్రకారం చెయ్యాలి. అందుకని మనం ఏంటంటే ఆ రోజు మనం చేసుకునేటప్పుడు చక్కగా పసుపు వినాయకుడిని మొదట చేసి తామలపాకులో ఆ వినాయకుడిని పెట్టుకుని దానికి కూడా పూజ చేసి అప్పుడు తర్వాత విగ్రహానికి పూజ చేసుకుంటాం. దీపారాధన చేసాము, పూలతో అన్ని పెట్టుకున్నాము. తర్వాత కనీసం ఇప్పుడు ఇందాక నువ్వు ఒక ప్రశ్న అడిగావు నన్ను మొదట్లో, ఏంటంటే ఏం తెలియని వాళ్ళు సింపుల్ గా చేసుకోవాలంటే కూడా ఏం చేయాలని. పెద్ద పెద్ద పూజలు చేయడం రాకపోయినా, అలవాటు లేకపోయినా ఏం చేయొచ్చు అంటే ప్రతి వాళ్ళకి ఇవాళ రేపు మొబైల్స్ ఉన్నాయిగా కదా. మొబైల్ ఉన్నప్పుడు అందులో మనం వినాయకుడికి 21 నామాలు ఉన్నాయి. వినాయకుడి కనీసం 21 నామాలు, పోనీ అది కాకపోయినా 11 నామాలు ఏదో ఒక దీంతో స్తుతి చేస్తూ మనము పూజ చేసుకుంటాం. సరేనా? అయితే ఇప్పుడు ఏంటి మనకు అందులో లేకపోతే ఏమీ రాదు, ఊరికనే మంత్రం చేసుకుంటూ చేసుకోవాలి. గం గణపతయే నమః అనుకుంటే చాలు. గం గణపతి, ఓం గం గణపతయే నమః. కొంచెం అష్టోత్తరం వరకు వచ్చు. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, అట్లా ఇలా వరలక్ష్మి వ్రతకల్పం పుస్తకం లాగానే వరసిద్ధి వినాయక వ్రతకల్పం పుస్తకం కూడా ఉంటుంది. మామూలు ప్రతిమతో పాటే అన్ని చోట్ల అమ్ముతారు. అందులో మొత్తం పూజా విధానం ఉంటుంది. దాన్ని తీసుకుని చేయొచ్చు. అంత ఓపిక లేదు. మామూలుగా అయితే నేను పాలవెల్లి అవన్నీ కూడా పెడతాను, చాలా మస్ట్ అది. పెట్టినప్పుడు ఆ పాలవెల్లికి కూడా ఏం చేస్తాము మనం, వెలగపండు, మొక్కజొన్న, మామిడాకులు మొత్తం ఇవన్నీ కూడా పెడతాం. పెట్టి అలంకరిస్తాం. బంతిపూల దండలు అన్ని అలంకరించి పైన ఆచ్ఛాదన. ఎప్పుడైనా కూడా దేవుడికి ఏదైనా పూజ చేసేటప్పుడు పైన ఆచ్ఛాదన ఉండాలి. ఇక్కడ పైన మనం పాలవెల్లి పెడతాం అన్నమాట. అది పైన ప్రొటెక్షన్. ఇందులోంచి మనము గణాయన్మ ఇది ఏమేం కావాలో అవన్నీ రెడీ చేసుకున్నాం కదా. పసుపు, కుంకుమం, తర్వాత గంధం అవన్నీ పెట్టుకున్నాం. నైవేద్యానికి మామూలుగా అయితే మనం ఏ పూజ చేసినా కూడా ముందు వినాయకుడి పూజ చేస్తాంగా. అప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే కనీసం ఒక బెల్లం ముక్క, అరటిపండు వినాయకుడికి ముందు పెట్టి ఆయన్ని కొంచెం మనం పక్కకి జరిపి అప్పుడు మెయిన్ డేట్ ఏది ఉందో ఆ పూజ చేసుకుంటాం. ఇప్పుడు పూజ మొత్తం వినాయకుడిదే కాబట్టి మనం ఏమేమి నైవేద్యాలు పెట్టుకుంటాం, పళ్ళు, తర్వాత పాలు, పానకం, వడపప్పు, తర్వాత ఆయనకి ఇష్టమైనది ఉండ్రాళ్ళు. ఉండ్రాళ్ళు తీపి పదార్థం. పండగ అంటే మనం తీపి చేసుకుంటాం కాబట్టి తీపి పదార్థం ఏదైనా ఇవన్నీ రెడీ చేసుకుని చక్కగా మనం షోడశోపచార పూజ వీలైతే, అంటే ఏంటి 16 రకాలుగా పూజ చేయడం. ఏ దేవుణ్ణైనా ఆహ్వానం. ఇప్పుడు ఇందాక రండి మనం ఇలా వెళ్తున్నాం, వినాయకుడిని ఆహ్వానం చేసాం, కూర్చోపెట్టాం, ఆసనం ఇచ్చాం, తర్వాత మంచినీళ్ళు ఇచ్చాం. బాబు వచ్చావు కదా కొంచెం నీళ్ళు తీసుకోమని మంచినీళ్ళు ఇచ్చాము. తర్వాత చేతులు కడుక్కుంటావా, కాళ్ళు కడుక్కుంటావా అన్నాం. కడిగాము, బాగా కడిగాం, కూర్చోపెట్టాం. తర్వాత అక్షింతలు అన్నిటితో ఇది చేసాం. స్తోత్రం చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఇంతవాడివి అంతవాడివి అని ఆయనకు అవసరం లేదు. ఇది ఎందుకు చేస్తున్నావు? మన కోసం. తృప్తి కాదు, మన కోసం. అంటే గ్రాటిట్యూడ్ అనేది. ఆ దేవుడు మనకి ఇంత చేస్తున్నాడు. ప్రకృతిలో ఏది మన సొంతగా మనం చేసుకుంటున్నది లేదు. భగవంతుడు ఇచ్చింది మనం అనుభవిస్తున్నాం అన్ని. ఇంత ఇచ్చాడే నాకు, కనీసం నేను దానికి కృతజ్ఞతగా నా వైపు నుంచి ఏమైనా చేయొచ్చా? స్తోత్రం చేయడం కూడా అంతే.
నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి ఇవి చేసావు అవి చేసావు అని చెప్పి స్తోత్రం చేస్తున్నాం. ఓకే. స్తోత్రం చేసేసి తర్వాత ఇప్పుడు అది గంధం మంత్రంతో ఉంటాయి. అక్షింతలతో సుముఖాయన్ మహా అవన్నీ అన్నప్పుడు అక్షింతలతో కనీసం పాదాల దగ్గర అక్షింతలు పెట్టి పిడి కొట్టకూడదు. ఏది చేసినా అసలు భగవంతుడి గురించి చెప్పేటప్పుడమ్మా, నేను దేవి భాగవతం మీద కూడా చాలా చోట్ల మాట్లాడినప్పుడు చెప్తూ ఉంటాను. అమ్మవారు కూడా ఎంత నాజూకుటంటే ఆ పువ్వు దండ పెట్టినప్పుడు పెట్టేస్తూ ఉంటాం కదా, ఆ చిన్న తొడిమ అమ్మవారికి గుచ్చుకుంటే కట్ అయిపోతుందిట. అంత ట్రాన్స్పరెంట్ స్కిన్ అమ్మవారిది. అలా ఉన్న మనిషికి మనం అలా అలా ఏదంటే అది పడేస్తామా, తప్పు. చాలా సున్నితంగా పెట్టాలి. అందుకని ఏం చేస్తారు, గంధం అది కూడా చిన్న పువ్వు తీసుకుని అమ్మవారికి పెట్టేటప్పుడు గంధంలో ముంచి ఇలా ఒకసారి చూపించి తెరిపెడతారు. అలాగా అలవాటు. ఎందుకంటే ఏం చేసినా చాలా పవిత్రంగా చాలా సౌమ్యంగా చేయాలి. వినాయకుడికి కూడా అంతే. చిన్న పిల్లవాడు కదా కదా చాలా నాజుగ్గా ఉంటాడు. అక్షింతలు వేసి కొట్టేయకూడదు. చిన్నగా అలా పాదాల దగ్గర అక్షింతలు పెట్టడం, చిన్నగా పసుపుతో కొంచెం, అంటే దానికి ప్రతిదానికి మంత్రం ఉంటుంది. ఏమని ఇప్పుడు సుముఖాయన్ మహా అలా ఏదో ఉన్నాయి. ఒక్కొక్క నామంతో 21 నామాలు చెప్పుకునేటప్పుడు పాదయో పాద్యం సమర్పయామి అంటే నీ కాళ్ళకి నేను నీళ్ళు ఇస్తున్నాను. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, నీ చేతులు కడుక్కోవడానికి ఇదిగో నీళ్ళు ఇస్తున్నాను. ముఖే ఆచమనీయం సమర్పయామి, నోరు అది కడుక్కుంటావా, మొహం కడుక్కుంటావా కొంచెం, మళ్ళీ ఇదిగో నీళ్ళు ఇస్తున్నాను కడుక్కో. అట్లా ప్రతిదీ మనం ఆ మంత్రంతో చెప్తూ చేస్తాం. అలాగే గంధం పూసేటప్పుడు మంత్రం. పసుపు హరిద్ర చూర్ణ సమర్పయామి, కుంకుమం సమర్పయామి, అట్లా ఒక్కొక్కటి ఇస్తాం. తర్వాత దీపం అన్నారు కదా, ధూపం ఫస్ట్ దీపం వెలిగించాం. తర్వాత ఏం చేస్తాము, ధూపం చేయొచ్చు మన ఇష్టం. ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది కూడా వెలిగించుకుంటారు. ఎట్లా అయినా కూడా ఏంటంటే దేవుడికి సువాసనలు, లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా పూలల్లో గంధంలో అలా మంచి వాసనలు ఉన్న దగ్గర ఉంటుంది. పువ్వులకైతే ఆటోమేటిక్గా ఆ వాసన వస్తుంది. మిగిలిన వాటికి అన్నిటికీ ఆ దుర్వాసన అది రాకుండా ఆ ప్రెమిసెస్ అన్నీ కూడా పాజిటివ్ వైబ్స్తో ఉండడం కోసం అని చెప్పేసి ఈ ధూపం వేస్తారు. నెగిటివిటీని కూడా పోగొడుతుంది. ధూపంతో నెగిటివిటీ పోతుంది. తీసేసి చక్కగా వినాయకుడికి ధూపం వేసి. అమ్మ, కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ కూడా యూస్ చేస్తారు పూజలో, అలా యూస్ చేయొచ్చా? చేయకూడదమ్మా. లెఫ్ట్ హ్యాండర్స్కి కూడా వాళ్ళు కాన్షియస్గా ఏం చేయాలి, లెఫ్ట్ హ్యాండ్తో మనం చేసే పనులు వేరు, రైట్ హ్యాండ్తో చేసే పనులు వేరు. పరిపూర్ణంగా భగవంతుడికి ఎప్పుడు మనం ఏం చేసినా కూడా ప్యూర్ హ్యాండ్తో రైట్ హ్యాండే వాడాలి. వామహస్తం. ఆ ఒక చేయి కూడా వాడకూడదని ఇట్లా పెట్టి చేస్తాం. ఆ చేయికి సపోర్ట్గా ఇలా ఏదో పెట్టి ఇస్తాం, అట్లా అన్నమాట. అది అలవాటు. ఓకే. నెక్స్ట్ పత్రి గురించి చెప్పండి అమ్మా. పత్రికి దీనికి సిగ్నిఫికెన్స్ మళ్ళీ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఓన్లీ ఒక మాట ఏంటంటే, వినాయకుడికి మనకి భాద్రపద మాసంలో వచ్చే పండగ, ఇది వానాకాలంలో వస్తుంది మనకి పండగ. అది మనం ఏం చేసినా ఇందాక నేను చెప్పినట్టుగా మన శరీరంలో జరిగే క్రిమికీటకాదులు, దాని నీళ్లతో వచ్చే మార్పులు, వానల వల్ల స్టాగ్నెంట్ వాటర్తో వచ్చే మార్పులు, వీటన్నిటినీ కూడా వినాయకుడు మూలాధార చక్రం అని చెప్పాం కాబట్టి ఆయన ఎర్త్, భూమికి సిగ్నిఫై చేస్తారు. సో భూమిలోంచి పుట్టిన ఆకులు ఏదైతే ఉన్నాయో 21 రకాల పత్రి ఉంది. ఆ 21 ఏదంటే ఆకు పెట్టకూడదు. కనీసం 21 లేకపోతే 11 ఆకులైన రకాలు. ఆ 11 కూడా లేకపోతే కనీసం ఆ నామం చెప్పుకుంటూ దాన్ని ఒకసారి తలుచుకుని మామిడాకో తులసాకో ఏదో ఒకటి. తులసి కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, ఓన్లీ వినాయక చవితి రోజే వినాయకుడికి తులసితో పూజ చేస్తారు. ఇంకా ఏ రోజు మనం తులసి పెట్టకూడదు వినాయకుడికి, రోజులు పెట్టకూడదు. అది ఈ రోజు ఒక్కటే. అమ్మ, ఇప్పుడు గణపతికి ప్రసాదం పెడుతుంటాం కదా, చాలా మనకు తెలిసిన విషయమే, ఉండ్రాలంటే ఇష్టం, కానీ కొంతమంది లడ్డు పెడుతుంటారు, వేరే పెడుతుంటారు. ఏది ప్రత్యేకంగా పెట్టాలి? ఇందాక నేను చెప్పినట్టుగా వానాకాలం మనకి చెప్పిన ప్రసాదాలు, మనం ఏ పండగ ఏ నెలలో వస్తుందో ఆ దేవుడికి పెట్టే ప్రసాదం మన ఒంటికి ఏది మంచిదో అది పెట్టారమ్మా సనాతన ధర్మంలో. దసరాలు కూడా అంతే. మళ్ళీ మనం అదే ఆ సీజన్ వచ్చినప్పుడు అది చెప్పుకుందాం. 9 రోజులు ఏ ప్రసాదాలు నైవేద్యం చేయాలో కూడా రూల్ ఉంది. అది మనకేది మంచిదో అది. వినాయకుడికి కూడా ఏం చెప్పారు, వానాకాలం కదా ఇది, వానాకాలం వస్తుంది కాబట్టి జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరగదు, మనకి డైజెస్టివ్ డిజార్డర్స్ చాలా ఉంటాయి, అరగదు. అందుకని శ్రావణ మాసం అంతా శనగల గింజలు బాగా తిని ఉంటాం కదా,
అరగదు. అందుకని చెప్పేసి ఈ వానలో అరగకుండా ఉండే దీనికి ఏం చెప్తారంటే ఈ ఆవిరి మీద ఉడికింది ఇడ్లీ ఎలా అయితే నూనె లేని బ్రేక్ఫాస్ట్ గా ఒంట్లో బాలేని వాళ్ళకి కూడా పెడతాము, అలాగే ఆవిరి మీద ఉడికించిన ఉండ్రాళ్ళు వినాయకుడికి చాలా ఇష్టం. అది పెడతారు. అది కూడా 21 చేసి పెడతారు. సైజ్ అన్ని మనం తినలేమనుకుంటే చిన్న సైజ్ 21 చేసుకోవచ్చు. 21 కౌంట్. వినాయకుడు అన్ని 21. ఓకే అమ్మ, పూజ చేసేటప్పుడు కొంతమంది కొన్ని మర్చిపోతూ ఉంటారు. అలా మర్చిపోయిన తర్వాత బాగా హడావిడి చేసేస్తుంటారు. దాన్ని ఎలా తీసుకోవాలి? ఆ హడావిడి పడి మర్చిపోయారు అని అంటే నేను ఎప్పుడు ఏమంటానంటే ఒక 10 నిమిషాలు తీసుకుని ముందరన్నీ రెడీ చేసి పెట్టుకుంటే అయిపోతుంది కదా. అంటే పశ్చాత్తాప పడే బదులు పూర్వతాపం ఉంటే ఎప్పుడు మంచిది కదా ఏ పనికైనా. సో ముందరే ప్రిపేర్డ్నెస్ అన్నీ పెట్టుకోవాలి. అయినా కొన్నిసార్లు మనం ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటాం, మర్చిపోయే అవకాశం ఉంటుంది. అపరాధ సహస్రాన్ని దండం పెట్టుకోవాలి చక్కగా. ఏముంది అమ్మ, వినాయకుడికి విఘ్నాలు లేకుండా చూడనైనా నేను తెలిసి చేస్తున్న పొరపాటు కాదు, ఇవాళ ఇది నేను నా శక్తి మేరకు నేను ప్రొవైడ్ చేశా, ఇది పెట్టలేకపోయాను, క్షమించు. తల్లి తండ్రి మనం ఏమైనా మర్చిపోతే ఏమంటారు? ఇట్స్ ఓకే అంటారు ఇంట్లో. ఎప్పుడైనా తల్లి తండ్రి బజార్ వెళ్ళొచ్చి 4 వస్తువులు చెప్పాను, ఒకటి మర్చిపోయాను అంటే శపిస్తుందా తల్లి? తండ్రి శపిస్తాడా? ఇది అంతే. మన భగవంతుడు మనకి సృష్టి మొత్తానికి తల్లిదండ్రులు. అస్సలు అలాంటివి లేనే లేవు. లోపల గిల్ట్ ఉంచుకోకూడదమ్మా. ఏం చేసినా కూడానే సకారాత్మకమైన బుద్ధితో భక్తితో చేసినప్పుడు అది మనకు ఫలితం డెఫినెట్గా ఇస్తుంది. అస్సలు ఆలోచించక్కర్లేదు పొరపాటు జరిగింది అని. ఇవన్నీ క్రియలు, క్రతువులో ఎప్పుడూ కూడా అది ఏం చెప్తారంటే కర్మ భక్తి జ్ఞాన మార్గాలు మూడిటి గురించి కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను. ఒకటి మెట్లు ఎక్కడం, ఒకటేమో లిఫ్ట్ ఎక్కడం, ఒకటేమో ఎస్కలేటర్ ఎక్కడం లాంటిది. ఆ కర్మ మార్గంలో పడి మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడల్లా నీకు పొరపాట్లు దొలుతూనే ఉంటాయి, ఎండ్ లేదు. ఇది చేస్తే అది 3 ఒత్తులు వేయాలి, ఇప్పుడు ఇందా 2 పెట్టాం, ఇప్పుడు ఎవరన్నా పండితులు చూసి 2 ఒత్తులు పెట్టారేమిటి అని అనొచ్చు. దానికి అంతు లేదు. కాబట్టి కర్మ ఒకటే కాదు, భక్తి ఒకటే కాదు, జ్ఞానం ఒకటే కైవల్యం మనకి. జ్ఞానం అంటే ఏది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, అసలు ఎందుకు చేస్తున్నాం అనే పరమాత్మ భావనతో చేసేదే మనకి వస్తుంది రిజల్ట్, ఇంటెన్షన్. ఇప్పుడు మనం ఏం చేసాం, ధూపం వరకు అయింది కదా. ధూపం దీపం మళ్ళీ కూడా ఏం చేయాలంటే దేవుడికి చూపించేటప్పుడు ఒక పువ్వుతో మనం ఏం చేస్తాము, దీపం దర్శయామి అనేది ఉంటుంది మంత్రం. ఆ దీపాన్ని ఇట్లా మనం చూపిస్తాం, ఇదిగో దీపం వెలిగించాం చూడమని చెప్పేసి దీపం దర్శయామి. తర్వాత మనం రాజులు వాళ్ళు ఉన్నప్పుడు నీకు గుర్తుండి ఉంటుంది, వెనక వీళ్ళుండి ఇట్లా 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 వీస్తూ ఉంటారు కదా. ఇది చామరం. చామరం విజయామి అంటే దేవుడికి పాపం తలసిపోయాడు కదా, మనకి ఇంత పూజకు పిలిచి ఇది చేసాం మర్యాద, దాంతో చామరంతో వీస్తాం. ఛత్రం, ఛత్రం ఆచ్ఛాదయామి, ఇలా ఛత్రం పైన పెడతాం. అదే మనం ఆ రోజు పాలవెల్లి పెడతాం అనుకున్నాగా, అది ఛత్రం. ఛత్రం ఉంటే మళ్ళీ ఇలా ఛత్రం పెట్టచ్చు పైన. ఛత్రం పెడతాం. తర్వాత గంట వాయిస్తాము. గంట వాయించేటప్పుడు మనం ఏం చేస్తాము, మన కోరిక ఏముందో వినాయకుడికి మనకి ఈ కోరిక, నాకు నా పిల్లలు బాగా చదువుకునేటట్టు చేయి స్వామి, వాళ్ళకి సద్బుద్ధి ప్రసాదించు. ఎందుకంటే బుద్ధి సిద్ధి నీ భార్యలని చెప్తారు. భార్య అంటే శక్తి, ఆయన బ్రహ్మచారి. నీ శక్తి ఇది అని అన్నప్పుడు నా పిల్లలకి నాకు కూడా జ్ఞానము వాళ్ళకి విద్య ఇచ్చేటట్టు నువ్వు కాపాడు అని చెప్పేసి చెప్తాను. అదేమో దానికి గంట కొట్టి మన కోరిక చెప్పుకున్నాం. తర్వాత నైవేద్యాలు మనం ఉండ్రాళ్ళు అవన్నీ మనం మామూలుగా చేసుకుంటే దీంతో పాటే పెడతాం. పళ్ళు దానికంటే ముందర మనము పత్రి పూజ అనేది వినాయక చవితిలో చాలా ఇంపార్టెంట్. నైవేద్యం లాస్ట్కి చేసుకుంటాం. సో పత్రి పూజ అంటే 21 రకాల పత్రినిట ఏరుకుని తీసుకొచ్చి పూజ చేయాలి. సో మనకి ఇప్పుడు అన్ని లభ్యం ఇంకా కావట్లేదు కాబట్టి ముఖ్యంగా ఇది వినాయకుడికి చాలా ఇష్టం అంటారు, పెడుతున్నాం. ఓకే, ఇలా పెడుతున్నాం. తర్వాత ఈ పత్రిక కూడా ఏంటి, 21 పత్రులు రకాలు పెట్టేటప్పుడు ప్రతి దానికి నామం ఉంటుంది. ఆ నామం ఇది సమర్పయామి, జిల్లేడు పత్రం, చూత పత్రం సమర్పయామి, దాడిమి పత్రం సమర్పయామి. అట్లా ఆ పేరుకి ఏముందో ఆ పేరు చెప్తూ మనము ఇది చేస్తాం. ఆకులన్నీ కూడా చక్కగా దాన్ని పట్టుకుని, ఒక కాకైనా కూడా ఇంట్లో ఉన్న అందరూ కూడా పట్టుకుని, అంటే దానివల్ల ఏమవుతుందో తెలుసమ్మా, ఇదిగో తులసి, మనకి ఇప్పుడు తులసి లభ్యం అవుతుంది కాబట్టి ఆ తులసి చక్కగా వినాయకుడికి కోసమే పెడతారు. మిగతావి కూడా అన్ని, అంటే అది పిల్లలకు కూడా చెప్తూ, ఎందుకంటే వాళ్ళకి చాలా రకాల ఆకులు అసలు తెలియదు. ప్రకృతిలో మనం ఎక్కడైనా ఉన్నా కూడా ఆకులు ఏమిటి అని తెలియదు, ఆరోగ్యంకి ఎలా పనిచేస్తాయో తెలియదు. వాళ్ళకి చెప్తూ తండ్రి
పక్కన కూర్చోపెట్టుకుని తల్లి తండ్రి, ఇదిగో ఈ ఆకుని ఇది అంటారు, ఇది నీ గొంతుకు మంచిది, ఇది డైజెషన్ కి మంచిది, ఇది కంటి చూపుకి మంచిది. నేచర్ లో మనకు అన్ని ఆకుల్లో ఇలా ఉన్నాయి. ఫార్మా కంపెనీలన్నీ ఈ ఆకుల నుంచే చేసేది మందులు, కానీ మనం టాబ్లెట్ వేసుకుంటాం, అందులో ఉండేది పాయింట్ సూది మనంతా కూడా ఉండదు. అదే ఆకు డైరెక్ట్ మనం పట్టుకుని దాని గురించి తెలుసుకుని అది నూరుకుని తింటే ఎంత ఫలితం ఉంటుంది. ఆయుర్వేదం అందుకే బాగా పనిచేస్తుంది అంటారు. ప్యూర్గా ఇది దీంతోనే వాడతారు కాబట్టి. అట్లా మనం ఆ రకరకాలు పెట్టుకుంటాం, ఆకులు అవన్నీ పెట్టేసి తర్వాత మళ్ళీ ఏముంటుందంటే పూలు పునఃపూజ ఉంటుంది, మళ్ళీ పూల దండ సమర్పయం ఉంటుంది, నైవేద్యం ఉంటుంది. నైవేద్యం అంటే మనం పళ్ళు, పాలు, పానకం, వడపప్పు, చలిమిడి, శనగలు, ఇట్లా మన ఇష్టం. ఇంకా ఉండ్రాళ్ళు, లడ్డు స్వీట్ లేకుండా మనం పండగ చేసుకోం కాబట్టి లడ్డు గాని, లేకపోతే కొబ్బరితో ఏం చేస్తారంటే కొబ్బరి లౌజ్ అని చేస్తారు బెల్లం వేసి. పూజకి ఎప్పుడు పంచదార వాడకూడదు, అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. హెల్త్ కూడా చాలా మంచిది, బెల్లం మంచిది. అందుకని చెప్పేసి చక్కెర మడికిను దేవుడి పదార్థాలకి వాడరు. కానీ నైవేద్యంగా అప్పుడప్పుడు కొంచెం చక్కెర పెట్టేసి తెలియక తప్పు, బెల్లం పెట్టాలి. తేనె బెల్లం అది పెట్టాలి. అందుకే పంచామృతాల్లో కూడా మనం తేనె కూడా ఒకటి కలుపుకుంటాం. సో ఆ తేనె పెట్టేసి ఆ తర్వాత ఇప్పుడు నివేదన చేసేటప్పుడు కూడా ఏం చేయాలంటే ఎప్పుడు కూడా పంచపాత్ర ఉద్ధరిని ఒక ప్లేటు ఎప్పుడు పూజకు రెడీ పెట్టుకోవాలి నీళ్లతో పెట్టుకుని. అది మనం వాడే గ్లాస్ అవ్వకూడదమ్మా, ఎంగిల్ గ్లాసులతో దేవుడికి పూజ చేయం మనం. అది సెపరేట్ సెట్. నీకు వీలైతే వెండి, కుదరలేదనుకో రాగి, ఏదైనా సెపరేట్ పెట్టుకుని కంచు ఏదైనా సెపరేట్ పెట్టుకుని ఆ పూజకు అదే వాడుకోవాలి, తోముకుని పక్కకు పెట్టుకోవాలి. సో ఇందులో పెట్టాక ఏ నైవేద్యం పెడుతున్నామో దాని మీద ఇట్లా నీళ్లు తీసుకుని నీళ్లతో మొత్తం జల్లుతాం. జల్లి దీంతో పాటు ఒక్కొక్క వేలు, ఈ 5 వేళ్ళు 5 పంచభూతాలకి సిగ్నిఫై చేస్తాయి. మన చేతిలో లేనిది ఏదీ లేదు. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, 5 కలిపి దేవుడికి చూపిస్తాం. ఇట్లా ఇవన్నీ తీసుకున్నాయినా అని అన్నిటితో చేశాను, నా శక్తి కొద్దీ నాకు సమర్పిస్తున్నాను, తీసుకో. నైవేద్యం అయిపోయింది. నైవేద్యం అంటే ఆయన తిన్నాక మళ్ళీ మనం ఏం చేస్తాం, మనం తిన్నాక చేతులు కడుక్కుంటే ఇస్తున్నాం అందరికి పీరియడ్లో, లేకపోతే ఫింగర్ బౌల్ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు కూడా దేవుడు తిన్నాక మళ్ళీ ఇలా చూపించి చేతులు కడుక్కున్న నీళ్లు మళ్ళీ ఎక్కడైనా వేస్తాం. ఒక ప్లేట్ పక్కన పెట్టుకుని చూపించి చేయి కడుక్కున్నట్టుగా మళ్ళీ అది. తర్వాత తాంబూలం సమర్పయామి. భోజనం చేశాక ఏం చేస్తాం, తాంబూలం. తర్వాత కథలు కూడా 5 కథలు అలా ఉంటాయి. కృష్ణుడిది అవన్నీ రకరకాల, అందరికీ తెలుసు. వినాయక చవితి దీంట్లో ఉండేది అసలు సమంతకమణి వృత్తాంతము, మన వినాయకుడు ఎలా పుట్టాడు, అన్ని కథలు 5 కథలు ఉంటాయి. అప్పనింది ఎలా వస్తుంది చంద్రుడిని చూస్తే, ఈ 5 కథలు చక్కగా తెలుసుకుని తర్వాత మళ్ళీ మనం ఏమన్నా అపరాధాలు ఉంటే క్షమించమని మంత్రం చదువుకుని అక్షింతలు నీళ్లు పట్టుకుని ప్లేట్లో వదిలేసుకుంటాం. అక్కడితో పూజ పూర్తయింది. మా ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక వినాయకుడి పాట పాడతారా? నాకు వినాయకుడి పాట అంటే చిన్నప్పుడు మా అబ్బాయికి ఎప్పుడు కూడా ఒక రేడియో వీటికి కాంపిటీషన్స్ కి నేర్పించేదాన్ని. చిన్నపిల్లల పాట, ఊరికే అదొక లైన్ అంటాను, కానీ ఒక మంచి పాట ఒకటి ఉంది, అది పాడతాను. అయితే ఇందులో ఏంటంటే వినాయకుడి వాహనం ఏంటి, ఎలక. అయితే పిల్లలకి ఎలా చెప్తారంటే, భలే ఎలుక సవారి ఎలా ఎక్కుతావో, చెలో అంటూ ప్రతి ఇంట ఎలా తిరుగుతావో, భలే వాడివీవు అని పాడతారు పిల్లలకి. అంటే అందులో రకరకాలు, నన్ను భరాయించుకోవద్దు, నువ్వు నన్నేమి చేయకు, ప్లీజ్ నాకు ఏదైనా ఇవ్వు, పిల్లలు అడిగినట్టు అమాయకంగా అనమాట. అదొక పాట. తర్వాత బోల్డ్ భజన్స్ ఉంటాయి దీని మీద. ఇంకోటి ఏంటంటే విఘ్నాలు తీసేది కాబట్టి నాకు చాలా ఇష్టమైన పాట ఒకటి ఉంది. అదేంటంటే మా బ్రదర్ కోట శివకుమార్ అని చెప్పి అన్ని దేవుళ్ళ మీద పాటలు రాశాడు. పుట్టపర్తిలో అవి సీడీలు అవి చేసి కూడా మేము వాటర్ ప్రాజెక్ట్కి మెడికల్ క్యాంప్కి ఇవ్వడం జరిగింది. సో అందులో ఒక పాట వినాయకుడిని చాలా బాగుంటుంది. జయ 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 విఘ్న విజయ నియమంబున కొలిచెద జ్ఞానోదయ జయ 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 అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. 3 చరణాలు చాలా పెద్దది కాబట్టి పల్లవి ఒకటి పాడి వాటికి మనం ముగించుకుందాం. హారతిద్దాం. అయిపోయాక అంటే నృత్యం, ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తావా? ఎందుకంటే నృత్యం గీతం అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను గీతం పాడాను, నువ్వు కనుక డాన్స్ స్టెప్ ఇలా వేసావు అనుకో వినాయకుడికి, అదేంటది మన వినాయక దీంట్లో కూడా పాడుతూ ఉంటారు కదా, హిందీలో కూడా చాలా, అది డాన్స్ అన్నమాట. డాన్స్ వచ్చిన వాళ్ళు డాన్స్ చేస్తారు. తర్వాత ఆందోళిక అవన్నీ అయ్యాక
హారతి. మ్మ్. హారతి అంటే మనం ఏంటంటేనమ్మా, వినాయకుడు ఇందాక నుంచి కూడా ఏ దేవుడికైనా కూడా మనం పూజ చేశాక దిష్టి తీయడం లేదు, మ్మ్. మొత్తం కర్పూరంతో. హారతి ఇచ్చాక కూడా మ్మ్. ఇట్లా నీళ్ళు తిప్పేసి తిప్పేసి, ఆ, మ్మ్. నీళ్ళ చుక్క అక్కడ వేయాలి. ఓకే. ఫస్ట్ వినాయకుడికి అద్దినాక అప్పుడు మనం హారతి. చాలా ఇదమ్మా బాగుందమ్మా. క్లుప్తంగా వినాయకుడి పూజ. చాలా ఎంత వినాయక చవితి రోజే కాకుండా ఇంట్లో కూడా ఎలా పూజ చేసుకోవాలనేది చాలా వివరంగా తెలియజేశారమ్మా. చాలా థ్యాంక్ యూ సో మచ్. సింపుల్గా చెప్పా, ఎందుకంటే పెద్ద పెద్ద మంత్రాలు పండితులు బ్రాహ్మణుల్ని పెట్టుకుని చేసుకునేది అవి వేరు. ఎవరికి వాళ్ళు చేసుకునేందుకు వీలుగా ప్రతిరోజు చేసుకోవచ్చు, 2 నిమిషాల పని. దీపారాధన చేసుకుని అగరబత్తి పెట్టుకుని పూలు పెట్టుకుని చేసేసుకోవచ్చు.